ఊహించని మలుపులు తిరుగుతోంది. తీవ్ర ఉత్కంఠ నడుమ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. కూతురి వివాదం తర్వాత తొలిసారి ఆమె సీఎంతో భేటీ అయ్యారు. రాఖీ సందర్భంగా జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి వెళ్లారు. ఇటీవల సీఎంపై కొండా సుష్మిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ ఘటన తర్వాత రేవంత్ ను సురేఖ కలవలేదు. తాజాగా ఆమె రేవంత్ అపాయింట్మెంట్ కోరగా అనుమతి లభించింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టేందుకు ఆమె వచ్చారని చెబుతున్నప్పటికీ దీని వెనుక ఉన్న రాజకీయ సమీకరణాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారమే రేపాయి. నేరుగా సీఎంను టార్గెట్ చేస్తూ చేసిన ఆ వ్యాఖ్యలతో ప్రభుత్వం, పార్టీ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దాంతో ఇద్దరు నేతల మధ్య పెద్ద ఎత్తున పొలిటికల్ గ్యాప్ ఏర్పడింది. ఈ తీవ్ర పరిణామాల నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖకు నోటీసులు కూడా జారీ చేసింది. అంతేకాకుండా పూర్తి నివేదికను అధిష్టానం పరిశీలన కోసం ఏఐసీసీకి పంపించింది. మంత్రి పదవిపై వేటు పడుతుందనే ప్రచారం ఊపందుకున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి సురేఖ రావడం, ఆయనతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీతో ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ తొలగిపోతుందా, లేక అధిష్టానం ఇచ్చే నోటీసులపైనే ఇరు నేతలు చర్చిస్తారా అనేది వేచి చూడాలి. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు. ప్రేమ్ కుమార్, ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కొండా సురేఖ వెళ్లి రాఖీ కట్టేందుకు వెళ్లారు అనేది తెలుస్తోంది. సో ఈ కలయికతో, ఈ భేటీతో సమస్యపోయే అవకాశం ఉందా? జ్యోతి, ప్రస్తుతం ఈ రోజు రాఖీ పౌర్ణమి కావడంతో ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు కావచ్చు, మహిళా కాంగ్రెస్ నేతలంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకొని ఒక సోదరుడిగా తనకు రాఖీ కట్టేందుకు అందరు కూడా వెళ్తున్న పరిస్థితి. అయితే తాజాగా ఒక రకంగా కొండ సురేఖకు సంబంధించిన అంశం కనుక మనం చూస్తే ప్రస్తుతం ఒక వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక గందరగోళమైన పరిస్థితి, ఒక అనిశ్చితి కాంగ్రెస్ పార్టీలో ఉంది. కేవలం కొండ సుష్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో. సో ఈ క్రమంలోనే పిసిసి కావచ్చు, ఏఐసిసి కావచ్చు, మొత్తం కూడా ఒక రకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కొండా సురేఖ ఫ్యామిలీ పైన, తనకున్న పదవి పైన ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఈ క్రమంలో ఈ రోజు రాఖీ పౌర్ణమి రావడం, అదేవిధంగా ప్రతి ఏటా మనం చూస్తున్నాం, ఇది ఒక ఆనవాయితీగా ఏ పార్టీ అయినా ఆ పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలంతా కూడా ఏ పార్టీకి సంబంధించిన నేతలైనా ఆ పార్టీ అధినేతలకు, రాష్ట్ర ముఖ్యమంత్రికి కామన్ గానే ఈ యొక్క రాఖీ కట్టి సెలబ్రేట్ చేసుకుంటారు, శుభాకాంక్షలు తెలుపుతారు. ఇది అన్న చెల్లెళ్లకు, సోదర సోదరిమణులకు ఉన్న అనుబంధాన్ని తెలియజేసే ఒక సంప్రదాయబద్ధమైన పండుగ కావడంతో ఈ రోజు కొండ సురేఖ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించింది. సో ఎందుకంటే వారం రోజులుగా కొనసాగుతున్న ఈ యొక్క గందరగోళమైన పరిస్థితులు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి కొండ సురేఖకు అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనే ఒక ప్రశ్నలు లేవనెత్తిన సమయంలో ప్రస్తుతం అయితే ఇప్పటికే కొండా సురేఖ రేవంత్ రెడ్డిని ఆల్రెడీ ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసినట్లు, రాఖీ కట్టినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఇందుకు సంబంధించి ఈ యొక్క రాఖీ పండుగతో మరి ఈ వివాదం సమస్యపోతుందా, ఒకవేళ రేవంత్ రెడ్డి పైన సుష్మిత చేసిన వ్యాఖ్యలను తను క్షమించేస్తాడా, అంటే పార్టీ అధిష్టానం ఎలాంటి సలహా, ఎలాంటి సూచనలు చేసింది, రేవంత్ రెడ్డి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నాడు అనేది నిన్నటి వరకు జరిగిన చర్చ. అయితే ఈ రోజు ప్రేమపూర్వకంగా, స్నేహపూర్వకంగా సోదరభావంతో కలిసిన తర్వాత ఈ యొక్క వివాదం సమస్యపోతుందా, లేదంటే ఇది ఇక తర్వాత తదుపరి చర్యలు ఉంటాయా అనేది మాత్రం చూడాల్సి ఉంది. దీనికి సంబంధించి ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క సంఘటన తర్వాత ముఖ్యమంత్రి ఏమైనా చర్యలు తీసుకుంటారా, లేదా దీన్ని ఈ వివాదాన్ని ఇక్కడికి వదిలేస్తారా అనేది మాత్రం కొంత వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్. నడి